హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మన ఛానల్ని చూసేవారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు. ఇంకా ఈరోజు అయితే కొంచెం లేట్గా లేచానండి. ఇంకా మెలకు అయితే రాలేదు. అందుకని గబగబా ఇల్లు అయితే ఊడ్చేసి మాప్ పెట్టేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతూ ఉన్నా. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ముగ్గు అయితే పెడుతున్నానండి. ఒకటే చల్లటి గాలి, బయట బాగా గాలి వస్తుంది. ముగ్గు పెడుతున్నా కూడా ముగ్గు అంతా అలా చూడండి పక్కకి అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇంకా సరే అని ముగ్గు అయితే పెట్టేసేసి ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయాను. దీపం పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా దీపపు పుందులన్నీ ముందు సర్ది పెట్టుకున్న దీపపు పుందులన్నీ తీసేసి అన్నీ బయట అయితే పెట్టేస్తూ ఉన్నా. రోజు ఉదయాన్నే ఇంట్లో దీపం పెట్టేసుకుంటే మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా ప్రశాంతత వాతావరణం అయితే ఉంటుందండి. అందుకని నేనైతే ఉదయాన్నే ప్రతిరోజు ఉదయం 6 గంటలకల్లా దీపం అయితే పెట్టేస్తాను. ప్రతిరోజు డైలీ అయితే పెట్టేస్తాను. ఇంకా రోజు ఉదయము దీపం పెట్టేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఒక పూజకు కావాల్సినవన్నీ రెడీ అయితే చేసేసుకొని దీపం అయితే పెట్టేస్తా ఉన్నా. దీపం పెట్టేసేసిన తర్వాత ఇంక వంటగదిలో అయితే వచ్చానండి. ఇంక రాత్రి పెసరపప్పు అయితే నానబెట్టేసాను. ఇంకా అవి మావి పొట్టుపప్పు కదండి. ఇంకా అవి అలాగా కడిగేస్తూ ఉన్నాను. ఇంకా షింకులో అయితే పొట్టుపప్పు అయితే పడిపోతాయి, వాటర్ పోవాలి. చల్లడేసేసి ఇంకా జల్లులు అయితే వంపేస్తూ ఉన్నా పొట్టంతా. అలా అయితే త్వరగా అయిపోతుందని ఇంకా పెసరపప్పు కడిగేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే నానబెడుతూ ఉన్నా. బియ్యం కడిగేసి పక్కన అయితే పెట్టేస్తూ ఉన్నా. బియ్యం కడిగేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవండి. అందుకని పెసరపప్పు కిచిడి అయితే చేద్దామని పెసరపప్పుతో కిచిడి అయితే చేసేస్తూ ఉన్నా పిల్లలకి. ఈరోజు ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే అదే చేసేస్తూ ఉన్నాను ఇవాళ. ఇంకా దానిలోకి కుక్కర్లో చేద్దామని కుక్కర్ అయితే పెట్టేసిన తర్వాత ఇంక నెయ్యి వేసేసి కొంచెం చెక్క, లవంగాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిపాయలు వేసేసాను. ఇంకా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా అవి వేగుతున్నాయి. వేగిన తర్వాత పెసర్లు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పెసరపప్పు తింటే ఆరోగ్యానికి చాలా బాగా ఆరోగ్యంగా ఉంటుంది. పెసర్లలో పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని అయితే అందిస్తుంది. పెసరపప్పు తినడం వలన జీర్ణక్రియ అనేది చాలా చక్కగా మెరుగ్గా పనిచేస్తుందండి. బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది పెసరపప్పు. ఇంకా ఈలోపు క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు వేసేసి అవి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా వేసేసి వేగుతూ ఉంటాయి. ఇంకా కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంకా అవి బాగా మరుగుతూ ఉంటాయి. ఆ ముక్కలన్నీ కొంచెం ఉడకాలి. ఇంకా ఈలోపు అవి ఎలాగో ఉడుకుతూ ఉంటాయి కదా అని ఇంకా పిల్లలకి చపాతీ అయితే చేద్దామని గోధుమ పిండి అయితే కలుపుతూ ఉన్నా. గోధుమ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఈలోపు వాటర్ అయితే మరిగిపోయాయి. ఎలాగో వాటర్ మరిగిపోయాయి కదా అని కొంచెం బియ్యం అయితే వేసేస్తూ ఉన్నా. బియ్యం పెసరపప్పు వేసేసి బాగా తిప్పేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టాను. ఇంకా 2 విజిల్స్కి అయితే ఉడికిపోతుందండి, తొందరగానే ఉడికిపోతుంది 2 విజిల్స్కి. ఇంకా అది ఎలాగో పొయ్యి పెట్టేసాను కదా, అది విజిల్స్ వచ్చేలోపు చపాతీ చేసేద్దామని పిల్లలకి చపాతీ అయితే చేసేస్తా ఉన్నా.
ఇంకా పిల్లలకి చపాతీలోకి ఈరోజు కర్రీ అయితే ఏం లేదండి. ఇంకా వాళ్ళు టమాటా చెప్పింది సాస్ వేసుకొని తినేస్తా అన్నారు. ఇంకా అందుకని ఇంకా పిల్లలకి చపాతీ అయితే చేసేస్తా ఉన్నా. చపాతీ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళని నేను ఇద్దరు లేపి స్నానం చేయించాలి. ఇద్దరు పిల్లలకి స్నానం చేయించేసి వాళ్ళని రెడీ చేయాలి. ఈరోజు లేట్గా లేవడం వల్ల పని అంతా హడావుడి అయిపోతూ ఉందండి ఉదయం పూట. చపాతీ అయితే చేసేసేస్తా ఉన్నా. చపాతీలు చేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకేలో కిచిడి అయితే ఉడికిపోయింది. నీళ్ళు మొత్తం పోగానే తీసేస్తాను. ఈలో కిచిడి అయితే ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కాకపోతే పొట్టుపప్పు కదండి, కడుక్కునేసరికి కొంచెం లేట్ అవుతుంది. అందుకే ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఇంకా ఈలోపు కిచిడి అయితే రెడీ అయిపోయింది. చపాతీ అయితే కాలుస్తూ ఉన్నా. నేనైతే ఇంకా పిల్లలకి చపాతీ అయితే నేనే చేసి కాల్చేస్తానండి. అలా కాలిస్తే పిల్లలకి మెత్తగా బాగా ఉంటాయి, స్మూత్గా పిల్లలు తినడానికి కూడా అని. ఇంకా చేసేసిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నా. ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నా. కిచెన్ మొత్తం క్లీన్ చేసాను. స్టవ్ కూడా మొత్తము సబ్బుతో నీట్గా చేసేసిన తర్వాత మొత్తం క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నా. కొంచెము వంట సోడాలో నిమ్మరసం పిండి క్లీన్ చేసేస్తున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేస్తాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు కొంచెమే ఉన్నాయి ఎలాగో అనేసి ఇంకా అది కూడా కడిగి పెట్టేశాను. ఎప్పటికప్పుడు కడుక్కుంటే షింక్లో కూడా బాగుంటుందండి. గిన్నెలు ఏం లేకుండా ఉంటే షింక్ కూడా చూడండి బాగుంటుంది. ఇంకా ఈలోపు కడిగేసేసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నా పిల్లలకి. ఇంకా ముందు రోజు కేక్ అయితే చేశాను. ఇంకా అదే పెట్టేస్తూ ఉన్నా పిల్లలకి స్నాక్ ఐటమ్గా అయితే అదే పెట్టేస్తూ ఉన్నా పిల్లలకి. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేశానండి పిల్లలకి. ఇంక ఇప్పుడు పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసేయాలి. పాలైతే కలుపుతూ ఉన్నా. మా బాబు చూడండి స్కూల్కు టైం అవుతుంది కానీ ఊరా బాబు అంటే టీవీ చూస్తూ ఉన్నాడండి. టీవీ చూస్తూ తాగుతున్నాడు. కానీ ఊరా టైం అయిపోతుంది. మా పాప ఏమో గొడవ చేస్తూ ఉంది, నాకు పాలొద్దు అని. కానీ ఉదయం టిఫిన్ అయితే తినరు కదండి పిల్లలు, హడావుడిగా కొంచెం తినేస్తారు, ఆకలి అవుతుందని బలవంతంగా పాలైతే తాపుతూ ఉన్నా. మా పాపకి సరిగ్గా కూర్చొని తాగుమా అంటే ఇద్దరు టీవీ చూస్తూ తాగుతారండి పిల్లలు. మా బాబు అయితే ఇంకా ఏంట్రా అంటే తాగుతూ ఉన్నాడు. ఇంక సరేనని ఇంక మా బాబుని గబగబా నీట్గా అయితే రెడీ చేస్తూ ఉన్నా. స్కూల్కి టైం అయిపోతూ ఉంది. మా బాబుని అయితే స్కూల్కి రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసేయాలి. కనీసం అసలు బట్టలు కూడా వేసుకోడండి. నేను వెళ్ళి వేసేంతవరకు అలానే ఉంటాడు. మా బాబు టీవీ చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇంకా గబగబా పౌడర్ అయితే పూసేసి రెడీ అయితే చేసేసాను. మా బాబుకి 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి మా బాబు. మా పాప ఏమో 9కి వెళ్తుంది, 2 గంటలకు వచ్చేస్తుంది. మా బాబు అయితే 8కి వెళ్తాడు, 4కి వచ్చేస్తాడు. ఇంకా అలాగే కొంచెం టైం అయిపోతూ ఉందిరా, గబగబా వేసుకోరా అని వాళ్ళ డాడీ అయితే అరుస్తూ ఉన్నాడు టైం అయిపోతూ ఉందని. సాక్షులు వేసుకుంటున్నాడు మా బాబు. మా పాప చూడండి సెల్లు పట్టుకొని దాన్ని అటు తిరిగి ఇటు తిరిగి
సెల్ అంటే పిచ్చండి, అస్సలు ఉండలేరు మా పిల్లలు సెల్ లేకుండా. ఏం చేయాలో ఏమో, అసలు ఏమో అయితే అర్థం అవ్వట్లేదు. మా పాప చూడండి మెలకలు తిరిగిపోతా ఉంది ఆ సెల్ చూసుకుంటూ కూడాను. మా బాబు అయితే స్కూల్కి రెడీ అయిపోతా ఉన్నాడు. ఆమె తినేసి రెడీ అయింది, కాకపోతే ఆమె 9 గంటలకు కదా స్కూల్, ఇంకా గంట టైం అయితే ఉంది ఆమెకు. అందుకని ఆమెను అలా వదిలేస్తే చూడండి సెల్ అయితే ఎలా చూస్తూ ఉందో. మా బాబు అయితే స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాడు. మా పాప చూడండి అన్న బాయ్ డాడీ అని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి బాయ్ అయితే చెప్తా ఉంది. సరే మా బాబు స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు కదా అని ఇంకా బెడ్రూమ్లో దుప్పట్లన్నీ మడతేద్దామని ఇంకా బెడ్రూమ్లో దుప్పట్లు అయితే మడతేస్తా ఉన్నా. దుప్పట్లు మడతేసేసి దిండ్లు ఇదిరిచి బాగా నీట్గా పెట్టేసేసి బెడ్షీట్ అయితే నీట్గా ఇదిరిచేసి బెడ్షీట్ అయితే మడత పెట్టాలి. నీట్గా అయితే వేసేయాలి బెడ్షీట్ అంతా కూడాను. మామూలుగా అయితే వారంలో 3 రోజులు బెడ్షీట్ ఉతుకుతానండి నేను. పిల్లలు కదా తొక్కుతూ ఉంటారు, ఊరికే తొక్కుతూ ఉంటారు. మా పాప అయితే గంతులు వేస్తూ ఉంటుంది బెడ్ ఎక్కేసి. అందుకని ఇంకా వారంలో 3 సార్లు అయితే బెడ్షీట్ అయితే ఉతుకుతూనే ఉంటాను. ఇప్పుడు కూడా తొక్కేస్తూ ఉంటారు. ఎంత ఉతికినా ఎంత నీట్గా బెడ్ వేసినా ఉంచరు అస్సలు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినంతసేపు బెడ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఒకసారి వచ్చారంటే ఆ బెడ్ని ఇంకా ఎలా ఎగిరేసి గంతులు వేసేసి చేసేస్తూ ఉంటారు. సరే ఇంకా పని అయితే అయిపోయిందండి. మధ్యాహ్నం 1 గంట పడుకున్నాను. పడుకుని లేచిన తర్వాత మళ్ళీ పిల్లలు మా బాబు అయితే వచ్చే టైం ఉంది స్కూల్ నుండి. ఇంకా అందుకని ఇంకా మా బాబుకి ఈవినింగ్ స్నాక్స్ అయితే చపాతీలు చేద్దామని పిండి అయితే కలిపేసాను. పిండి కలగడానికి కొంచెం వాటర్ అయితే మరగబెడుతున్నాను. చపాతీలు చేద్దామని రెడీ చేస్తున్నాను. ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ అయితే వేసాను. ఇంకా దాంట్లో కొంచెం పెసరపప్పు అయితే వేసాను. ముందుగానే నానబెట్టేసాను పెసరపప్పు. కొంచెం పెసరపప్పులో కారము, ఉప్పు, కొంచెం వాము వేసి కొంచెం బాగా మరగబెట్టాను వాటర్ అయితే. కొంచెం మరగబెట్టేసి కొంచెం నెయ్యి అయితే వేసిన తర్వాత ఇంకా పిండి అయితే వేసి తిప్పేస్తా ఉన్నా. మేము బియ్య పిండి కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుంటామండి. ఇంకా అక్కడే ఊర్లోనే పిండి అయితే చేసేసుకొని తెచ్చేసుకుంటాము. ఇంకా అది అలా ఉడికిపోయింది, తిప్పేస్తూ ఉన్నాను. ఇంకా అది కొంచెం మారాలి. ఆరిపోయిన తర్వాత ఇంకా ఉండకుండా చేసేస్తూ ఉన్నా. అయితే కలిపేస్తూ ఉన్నా. అలా కలిపేసిన తర్వాత ఇంకా చకోడీలకి అయితే రెడీ చేసేసి ప్లేట్లో అయితే పెట్టేస్తూ ఉన్నా. ప్లేట్లో పెట్టేసిన తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి చకోడీలు అయితే రెడీ చేస్తున్నా. ఏదైనా స్వీట్ ఐటమ్ చేద్దామంటే వర్షాలు పడుతున్నాయండి. ఇంకా ఈ వర్షాకాలంలో పిల్లలకి జలుబులు, జ్వరాలు ఏంటో వస్తూ ఉంటాయి వర్షాకాలంలో సీజన్లో. ఇంకా అందుకని ఎందుకులే అనేసి ఇంకా చక్కగా ఇంత చేస్తూ ఉన్నా. ఈ వర్షాకాలంలో పిల్లలకి ఎక్కువ బయట ఫుడ్ కూడా పెట్టకూడదండి. ఎక్కువ చకోడీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వర్షాకాలం వచ్చేసిందంటే ఇంకా పచ్చగా గడ్డి మూస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఇంకా గడ్డిపోయిన ఈగలు దోమలు ఉంటాయి. అందుకని బయట ఫుడ్ అయితే ఎక్కువ పెట్టకూడదు. ఇంకా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఒకసారి ఇంకెలాగో చక్కడీలు వేసేసాను కదా, ఇంకా అదే నూనెలో కొంచెం అప్పడాలు అయితే వేయించేద్దామని ఇంకా అప్పడాలు కూడా వేయించేస్తూ ఉన్నా. అప్పడాలు కూడా రెడీ అయిపోయాయి.
ఎప్పుడు సమ్మర్లో అయితే అప్పడాలు నేను పెట్టేసుకొని మేడ పైన పెట్టుకుంటానండి. ఇంక ఇయర్ అయితే నాకు కుదరలేదు. ఇంక అందుకని బయట నుంచి తెచ్చేసుకున్నాము. అప్పడాలు బయట కొనుక్కొచ్చుకున్నాము. ఎప్పుడైతే ఇంట్లో పెట్టేసుకుంటాము. ఇంకా అప్పడాలు కూడా రెడీ అయిపోయాయి చూడండి.